margin of safety మన ఇన్వెస్టర్లకు అవసరం లేదు. దే ఆర్ ఆల్ హై రిస్క్ ఎపిటైట్ గైస్. సో మీరు చెప్పే ఈ సేఫ్టీలు సెక్యూరిటీలు అవసరం లేదు. సో వాళ్ళకి కావాల్సిన మసాలా ఇవ్వాలి మీరు. అండ్ ఏస్ ఇన్వెస్టర్స్ ఏమి యాడ్ చేసుకుంటున్నారు, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని ఎలా స్పైసీగా చేసుకుంటున్నారు. సో రాకేష్ జుంజునవాలా లాంటి వాళ్ళు మనకు తెలుసు. అలాగే డాలీ ఖన్నా, ఈ అమ్మాయి చెన్నై బేస్డ్ ఇన్వెస్టర్ అండ్ ఆవిడ హస్బెండ్ దాన్ని మెయింటైన్ చేస్తుంటారు ఆవిడ పోర్ట్ఫోలియోని. రాజీవ్ ఖన్నా ఆయన పేరు. సో ఆయన పోర్ట్ఫోలియోని చాలా యాక్టివ్గా చర్న్ చేస్తూ చక్కగా మంచి రిటర్న్స్ సాధిస్తూ ఉంటారు. జూన్ క్వార్టర్లో ఏం యాడ్ చేశారు అంటే రెయిన్ ఇండస్ట్రీస్, మన హైదరాబాద్కి సంబంధించిన కంపెనీ ఇది. సిమెంట్ అండ్ అదర్ కమోడిటీ బిజినెస్, సిపిసి లాంటివి, కాల్సైండ్, పెట్రోలియం కోక్ లాంటి ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ, వన్ అండ్ ఓన్లీ కంపెనీ. చాలా స్పెషాలిటీస్ ఈ కంపెనీకి కనిపిస్తూ ఉంటాయి. తరచుగా మన కార్యక్రమంలో ఆయన పేరు కూడా నేను ప్రస్తావిస్తూ ఉంటాను, రాధాకృష్ణారెడ్డి గారు. సో చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ కంపెనీ పరంగా చూస్తున్నాం మనం. నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయి. ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ గుడ్ రిజల్ట్స్. సో అందుకనే డాలీ ఖన్నా పోర్ట్ఫోలియోలో రెయిన్ ఇండస్ట్రీస్కి 1.27% స్థానం కల్పించారు. సో 1.27% ఆఫ్ స్టేక్ ఆవిడ రెయిన్ ఇండస్ట్రీస్లో తీస్తున్నారు. అలాగే శ్రేయాన్స్ ఇండస్ట్రీస్లో ఇది పేపర్ అండ్ టెక్స్టైల్స్ రంగానికి చెందిన కంపెనీ, 1% స్టేక్ తీస్తున్నారు. అక్షర్ కెమికల్స్ 1% తీస్తున్నారు. టాటా మెటాలిక్స్ 1.22, స్టెర్లింగ్ టూల్స్, ఐఎఫ్బి ఆగ్రో, ఇటువంటి స్టాక్స్ని అఫ్కోర్స్ ఐఎఫ్బి ఆగ్రోలో స్టేక్ ఆవిడ తగ్గించుకున్నారు. 1.56 ఉండేది మార్చ్ క్వార్టర్లో, దాన్ని కొంత కట్ చేసుకున్నారు. అలాగే ఆశిష్ కచోలియా మరొక తరచుగా మనం వినే పేరు మార్కెట్స్లో. మల్టీ బ్యాగర్స్ని, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని ఆయన చక్కగా ఐడెంటిఫై చేస్తుంటారు. సో ఆయన లోకేష్ మెషిన్స్, ఇది కూడా హైదరాబాద్ చెందిన కంపెనీ ఇది. సో లోకేష్ మెషిన్స్ షేర్లు అగ్రెసివ్గా కొన్నారు. 6.31% స్టేక్ ఇప్పుడు ఆయనకు లోకేష్లో ఉంది. సో మార్చిలో 1.17 ఉండేది, అంటే మరొక 5.14% స్టేక్ని ఆయన పెంచుకోవడం జరిగింది లోకేష్ మెషిన్స్లో. సో మేబీ దట్స్ గోయింగ్ టు బి ఏ మల్టీ బ్యాగర్ అనిపిస్తుంది. దెన్ మోల్టెక్ ప్యాకేజింగ్ 2% స్టేక్ ఆయన తీసుకున్నారు. జీటీపీఎల్ హ్యాత్వే, అలాగే టైమ్ టెక్నోప్లాస్ట్, నోసిల్, శ్రేయాస్ షిప్పింగ్, మనం వాల్యూ బైగా కూడా గతంలో రికమెండ్ చేసిన స్టాక్ ఇది. అలాగే అనిల్ కుమార్ గోయల్, ఈయన కూడా చాలా పాపులర్ నేమ్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్. ఆయన యాడ్ చేస్తున్నారు ద్వారకేష్ షుగర్స్. జూన్ క్వార్టర్లో ఆల్మోస్ట్ 2.27% ఇంక్రీజ్ చేస్తున్నారు. మార్చిలో ఉన్న స్టేక్ని మరొక 2.27% ఇంక్రీజ్ చేస్తున్నారు. అలాగే ఉత్తమ్ షుగర్స్ 2% పెరిగింది. శామ్టెక్స్ ఫ్యాషన్స్, ధంపూర్ షుగర్స్, కాస్మో ఫిలిమ్స్, స్టెర్లింగ్ టూల్స్. మనం అనుకుంటున్నాం అందరం షుగర్ ఆల్రెడీ బాగా పీక్ వెళ్ళిపోయింది అని, బట్ ఇప్పటికి కూడా ఈవెన్ రాకేష్ జుంజునవాలా పోర్ట్ఫోలియో తీసుకున్నా కూడా జూన్ క్వార్టర్లో ఆయన ద్వారకేష్ షుగర్స్ అండ్ ఉత్తమ్ షుగర్స్ రెండు కూడా అగ్రెసివ్గా కొన్నారు. అలాగే ఆయన కూడా కొన్న స్టాక్స్ మరొకటి రాకేష్ జుంజునవాలా కొన్న స్టాక్ శామ్టెక్స్ ఫ్యాషన్స్. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంపెనీ. ఇది ఇటు గోయల్ పోర్ట్ఫోలియోలో కనిపిస్తుంది, జుంజునవాలా పోర్ట్ఫోలియోలో కూడా కనిపిస్తుంది. సో ఇలాగ మనం ఏస్ ఇన్వెస్టర్స్ ఎక్కడ ఎటువంటి కంపెనీస్ని ట్రాక్ చేసి ఉంటున్నారో చూస్తే మనం కూడా మేబీ ఇఫ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫాలో దేర్ ఫుడ్ స్టెప్స్, ఓహో ఈ కంపెనీలో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. మేబీ డిక్లైన్స్లో